లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మరోసారి తెరపైకొచ్చింది. పంజాబ్కు చెందిన ప్రముఖ కబడ్డీ ప్లేయర్ గుర్వీందర్ సింగ్ తాజాగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్టుగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ మేరకు బిష్నోయ్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చింది. కాగా ఈ ఘటన పంజాబ్లో కలకలం రేపింది. గుర్వీందర్ సింగ్ పంజాబ్లోని లుధియానా ప్రాంతానికి చెందిన యువకుడు. కబడ్డీ ఆటగాడిగా యావత్ పంజాబ్లో ఆయన పాపులర్. అయితే గుర్వీందర్ సింగ్ తాజాగా హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు ఆయనపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో గుర్వీందర్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా గుర్వీందర్ సింగ్ హత్య తమ పనేనని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ మేరకు ఆల్మోల్ బిష్నోయ్ పేరిట సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వచ్చింది. గుర్వీందర్ ను తమ గ్యాంగ్ కు చెందిన కరణ్, తేజ్ చక్ అనే వ్యక్తులు హతమార్చినట్లు సదరు పోస్ట్ పేర్కొంది. కాగా కబడ్డీ ఆటగాడి హత్య పంజాబ్ లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల కెనడాలో భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త దర్శన్ సింగ్ సాహసి హత్య జరిగిన సంగతి తెలిసిందే. కాగా దర్శన్ సింగ్ హత్య కూడా తమ పనేనని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అంగీకరించింది. అడిగినంత డబ్బులు ఇవ్వనందుకు దర్శన్ సింగ్ ను హతమార్చినట్లు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేర్కొంది. అలాగే కెనడాలోని పంజాబీ నాయకుడు చానీ నట్టన్ ఇంటి వెలుపల ఇటీవల కాల్పులు జరిగాయి. ఈ కాల్పులకు కూడా బాధ్యత వహిస్తున్నట్లు బిష్నోయ్ గ్యాంగ్ వెల్లడించింది. కాగా కొంతకాలం కిందట ముంబైలో మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ గ్రూప్ సీనియర్ నాయకుడు బాబా సిద్దికీ హత్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దసరా పండుగ రోజున ముంబై నగరంలోని బాంద్రా ప్రాంతంలో బాబా సిద్దికీ హత్య జరిగింది. బాబా సిద్దికీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బహిరంగంగా ప్రకటించింది. కాగా సల్మాన్ ఖాన్ కు సంబంధించిన కృష్ణ జింకల వేట కేసులో తొలిసారిగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రస్తావన వచ్చింది. అప్పుడే దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్నోయ్ పేరు తెర మీదకు వచ్చింది. సహజంగా కృష్ణ జింకలను బిష్నోయ్ సామాజిక వర్గీయులు పూజిస్తారు. అయితే ఒక సినిమా షూటింగ్ సందర్భంగా కృష్ణ జింకలను సినీ హీరో సల్మాన్ ఖాన్ వేటాడాడన్న ఆరోపణలు వచ్చాయి. కృష్ణ జింకల వేట కేసు 1998 నాటిది. 1998లో ఒక సినిమా షూటింగ్ రాజస్థాన్లో జరిగింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ రాజస్థాన్ అడవుల్లో కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కేసులు కూడా నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ తరువాత కేసుకు సంబంధించి జోధ్పూర్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా జోధ్పూర్ కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సల్మాన్ ఖాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది జోధ్పూర్ కోర్టు. ఇదిలా ఉంటే జోధ్పూర్ న్యాయస్థానం తీర్పుపై హైకోర్టులో సల్మాన్ ఖాన్ అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలో తమ కమ్యూనిటీ పూజించే కృష్ణ జింకలను హతమార్చాడని సల్మాన్ ఖాన్ పై లారెన్స్ పగ పెంచుకున్నట్లు తెలిసింది. కృష్ణ జింకలను వేటాడి హతమార్చినందుకు ప్రతీకారంగా సల్మాన్ ఖాన్ ను హతమార్చాలని లారెన్స్ బిష్నోయ్ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాల కథనం. ఇక అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు రావడం మొదలైంది. 2023 మార్చిలో సల్మాన్ ఖాన్ ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈమెయిల్స్ వచ్చాయి. లారెన్స్ మొదటి నుంచి దుందుడుకు స్వభావం ఉన్నవాడు. చండీగఢ్ డిఏవి కాలేజీలో చేరిన తర్వాత ఈ లక్షణాలు మొదటిసారి బయటకు వచ్చాయి. కాలేజీలో స్టూడెంట్ పాలిటిక్స్ లో లారెన్స్ యాక్టివ్ అయ్యాడు. దీంతో విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. 2011-12 సంవత్సరంలో పంజాబ్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా లారెన్స్ ఎన్నికయ్యాడు. కాగా స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడే గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రాడ్ తో లారెన్స్ కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే లారెన్స్ బిష్నోయ్ ఆ తర్వాతి కాలంలో నేర సామ్రాజ్యం వైపు అడుగులు వేసేలా చేసింది. 2012 నుంచి లారెన్స్ బిష్నోయ్ ఎక్కువ కాలం జైల్లోనే గడిపాడు. జైల్లో ఉన్నప్పుడే అక్కడున్న ఇతర నేరస్తులతో లారెన్స్ దోస్తానా పెంచుకున్నాడు. వారితో కలిసి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాల్లో చాలా వరకు సక్సెస్ కూడా అయ్యాడు. ఏది ఏమైనా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చర్యలు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి.